2025 అనేక సంచలన ఘట్టాలకు వేదికైంది. ఆంధ్రప్రదేశ్ పాలనను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిన సంవత్సరం కూడా ఇదే. అమరావతి, పోలవరం జంట ఎజెండాలుగా చంద్రబాబు ప్రభుత్వం దూసుకుపోతోంది. సంక్షేమం, అభివృద్ధి తమకు రెండు కళ్లని కూడా సీఎం అనేక సందర్భాల్లో నిరూపించారు. వైసీపీ కాస్త నిలదొక్కున్న సంవత్సరం కూడా 2025నే అని చెప్పేందుకు వెనకాడకూడదు. ఏడాదిలో ఏం జరిగింది రివైండ్లో చూద్దాం. రాష్ట్ర విభజన తెచ్చిన కష్టాల కంటే వైసీపీ పాలన అందించిన నష్టాలే ఎక్కువగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తరచూ అంటుంటారు. ఆయన చెప్పినట్లుగానే 10 లక్షల కోట్ల అప్పు, వాటికి వడ్డీలు రాష్ట్రంపై భారాన్ని పెంచుతున్నాయి. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఏడాది పాలన సాగింది. ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులు 2025లో శరవేగంగా ముందుకు సాగాయి. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. కష్ట నష్టాలను ఎదుర్కొని కూటమి ప్రభుత్వం 2025 నుంచి 2026లోకి అడుగు పెడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే తడవుగా అమరావతి, పోలవరం తమ ప్రాధాన్య ప్రాజెక్టులుగా ప్రకటించింది. ముఖ్యంగా అమరావతి విషయంలో వాయువేగంతో పనులు చేపట్టింది. వేర్వేరు కారణాలతో సమయం వృధా అయిన తర్వాత అమరావతి పనుల్లో వేగం పుంజుకుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి భవనాలను మద్రాస్, హైదరాబాద్ ఐఐటి నిపుణులతో పరీక్షింపజేసి పటిష్టతపై నివేదిక తీసుకున్నాక పనులను పరుగులు పెట్టిస్తోంది. వైసీపీ అధికారంలోకి రాగానే అమరావతిని విధ్వంసం చేసి వెంటిలేటర్ మీద వదిలిపెట్టి అధికారం నుంచి దిగిపోయింది. కూటమి తిరిగి అధికారం చేపట్టగానే గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల్ని పునరుద్ధరించే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా సింగపూర్ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపింది. వారు ముందుకు రాకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణానికి ముందడుగు వేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలను అమరావతికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేసేలా శంకుస్థాపన కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా జరిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానిటోరియం నిర్మాణంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని అమరావతికి ఆహ్వానించి సుమారు 58,000 కోట్ల పనులకు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేయించింది. ఇప్పటికే సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్, మున్సిపల్, పురపాలక శాఖ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు రైతుల అపరిష్కృత సమస్యలపై దృష్టి పెట్టి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్తో 3-మెన్ కమిటీ వేసి పరిష్కార మార్గాల్ని సూచిస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూముల్ని సైతం ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకొచ్చి అమరావతిని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు 2025వ సంవత్సరంలో బీజం వేసింది. చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ లాటరీస్లో వేరే దగ్గర ఎందుకంటే దాదాపుగా 900 మంది ఏమో ఉంటే నారాయణ గారు ఐవీఆర్ సర్వే చేస్తే కేవలం ఒక మెజారిటీ మెంబర్స్ ఆ ల్యాండ్ అక్విజిషన్ అయ్యే వరకు వెయిట్ చేస్తా ఉన్నారు. కేవలం ఒక 37 మంది ఆల్టర్నేటివ్ ఇవ్వమని అడిగారు. తర్వాత నాకు టైం కావాలన్న వాళ్ళు 86 ఉన్నారు. అంటే దాదాపుగా ఒక 120 మంది ఏదో విధంగా ఆల్టర్నేట్ ప్లేస్లో ఇవ్వమన్నారు. ఆ 120 మందికి చిన్న చిన్న ప్లాట్స్ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడో చాట లాటరీ చేసి ఇస్తాం. పెద్ద ప్లాట్లు అయితే ఎక్కడైతే ఉన్నాయో, ఇప్పుడు యుగంధర్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఇది లాటరీ వేయకుండా ఎట్లా పడితే అట్లా ఇస్తే మళ్ళీ డిస్క్రిప్షను, బయాసు ఇవన్నీ వస్తాయి. ఇది ఎంతమంది పెద్ద లాట్స్ ఉన్నారు, 100 ఎకరాలు ఉన్నాయా, టోటల్గా 200 ఉందా, 300 ఎకరం ఉందా అనేది ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయమన్నా. చేసిన తర్వాత దాన్ని ఒక డిఫైన్డ్ ప్లేస్లో చేసి వాళ్ళకి లాటరీ చేసి ఇవ్వాలా, ఏం చేయాలనేది ఆలోచిస్తాం. అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో హైదరాబాద్ను ఐటీ వ్యాలీగా రూపాంతరం చెందేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబు క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతిని ప్రపంచవ్యాప్తం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా అమరావతిలో 50 ఎకరాల స్థలాన్ని క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాజెక్టుకు కేటాయించారు. జనవరిలో తొలి క్వాంటమ్ కంప్యూటర్ని సైతం అమరావతిలో ఏర్పాటు చేసి ఈ రంగంలో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా రూపొందించేందుకు కృషి చేస్తున్నారు. ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు. 103 ఇది స్పెషల్ బిల్డింగ్. అంటే ఏదైతే అక్కడ క్వాంటమ్ వ్యాలీ మిషన్స్ అవి పెడతారో దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఆ కండిషన్స్ ప్రకారం టెక్నికల్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం చేసేది ఇది. దాన్ని ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేస్తుంది. అది 2 acres ఆ బిల్డింగ్ కడతారు.
అంతేకాకుండా క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అమరావతి తొలిదశ నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సైతం సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. అటు రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో కూడా మౌలిక వసతులు కల్పిస్తూ అమరావతి నిర్మాణం శరవేగంగా సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. మరో ప్రాధాన్య ప్రాజెక్ట్ అయిన పోలవరం విషయంలో కూడా ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. పోలవరం నిర్మాణంలోని తొలిదశను 2027 మార్చి నాటికి పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. గత ప్రభుత్వం కాంట్రాక్టర్ను మార్చడంతో పనుల వేగం దెబ్బతింది. దీనికి తోడు 76% పూర్తయిన పోలవరాన్ని వైసీపీ 5 ఏళ్లలో 2% మాత్రమే పూర్తి చేయగలిగింది. దీంతో ఇంత నత్తనడకన ప్రాజెక్టు సాగితే ఎప్పటికీ పూర్తవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వైసీపీ సృష్టించిన అవరోధాల్ని అధిగమిస్తూ కూటమి ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేసింది. గతంలో జరిగిన తప్పిదాలతో పాటు కాంట్రాక్టర్ను మార్చడం వంటి కారణాలతో పోలవరం వద్ద నిర్మించిన డయాఫ్రామ్ వాల్లో కొంత భాగం గోదావరి వరదలకు కొట్టుకుపోయింది. డయాఫ్రామ్ వాల్ను రిపేర్ చేయడంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో సంప్రదించిన రాష్ట్ర ప్రభుత్వం విదేశీ నిపుణులతో చర్చించి రిపేర్ చేయడం కంటే కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మించడమే మంచిదన్న ఆలోచనకు వచ్చింది. తాజాగా పోలవరం పనులకు సంబంధించి స్పిల్వే బ్యూటిఫికేషన్ కు ఆర్కిటెక్చర్ ఏజెన్సీ ప్రతినిధులతో సైతం చర్చించిన ప్రభుత్వం తెలుగుతనం ఉట్టిపడేలా దాన్ని రూపొందిస్తున్నారు. పోలవరం పరిసర ప్రాంతాల్లో 9,900 ఎకరాలను లైడార్ సర్వే చేసి టూరిజం హబ్గా రూపొందించేందుకు సైతం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లెఫ్ట్ బ్యాంకును కలుపుతూ బ్రిడ్జ్ల నిర్మాణానికి సైతం శ్రీకారం చుడుతోంది. డయాఫ్రామ్ వాల్ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28లోగా పూర్తి చేయాలని ఆదేశించిన ప్రభుత్వం ఆ దిశగా పనుల్ని పరుగులు పెట్టిస్తోంది. గతంలో కాఫర్ డ్యాంల మధ్య భారీగా నీరు చేరిన పరిస్థితుల నుంచి నీటిని పూర్తిగా తొలగించి నిర్మాణ పనుల్ని కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. నిరంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం పోలవరం పనులపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. తద్వారా పోలవరం తొలిదశ నిర్మాణ పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో ఉన్న ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, జాకీ, లులు, అమర్ రాజా ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి. వీటికి తోడు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తారనే వాదన బలంగా ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 12,000 కోట్ల నిధులు సాధించడంతో పాటు క్యాప్టివ్ మైన్లు విశాఖ స్టీల్కు కేటాయించేందుకు కృషి చేస్తోంది. దావోస్ సదస్సుకు ఈ ఏడాది తొలినాళ్లలో వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మరోసారి రాష్ట్రంపై నమ్మకం కలిగేలా మాట్లాడి తిరిగి రాష్ట్రానికి రావాలని పెట్టుబడిదారుల్ని కోరారు. పెట్టుబడుల సాధనకు దావోస్ సదస్సు వేదికగా వేసిన బీజం గత నెలలో విశాఖలో నిర్వహించిన సిఐఏ పార్ట్నర్షిప్ సమ్మిట్తో తారాస్థాయికి చేరింది. 2 రోజుల పాటు నిర్వహించిన ఈ సమ్మిట్లో దేశ విదేశాల నుంచి పరిశ్రమలు భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 30 మంది మంత్రులు హాజరు కాగా 67 సెషన్లు నిర్వహించారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు రావడంతో పాటు 700కు పైగా B2B సమావేశాలు నిర్వహించి ఏపీలో ఉన్న అపార అవకాశాలను వివరించారు. 13,25,716 కోట్ల పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీటి ద్వారా 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చేలా ప్రణాళికలు వేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలకు ఎస్క్రో అకౌంట్ ఖాతాను నిర్వహిస్తామని ప్రకటించారు. దానికి ప్రభుత్వ హామీ ఉంటుందని స్పష్టం చేశారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు పనులు ప్రారంభించిన ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు, అటు నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ గవర్నెన్స్ కు మారుతోందని ముఖ్యమంత్రి ప్రకటించారు. వైసీపీ హయాంలో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు రద్దు చేయడంతో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ని కూటమి అధికారంలోకి వచ్చాక ఇటుక పేర్చి తిరిగి పునర్నిర్మిస్తోంది. 18 నెలల్లోనే పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు చూసేలా చర్యలు తీసుకుంది. 21 లక్షల కోట్ల పెట్టుబడులు, 17 లక్షల ఉద్యోగాల అంచనాలతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. రానున్న 10 ఏళ్లలో రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడంతో పాటు 1 కోటి ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో దాదాపు 13,25,000 కోట్ల రూపాయలు 13.25 lakh crore
ఇప్పటివరకు ఏ పార్ట్నర్షిప్ సమిట్లో కూడా అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏ రాష్ట్రానికి కూడా రాలేదు. అటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా రావటం, తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పింపబడటం అనేది కూడా నిజంగా చాలా సంతోషించదగ్గ పరిణామం. ఈ విధంగా ఈ సంవత్సరంలో ఒక పక్కన అనేక సంక్షేమ పథకాలని ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల వారిని అన్ని రకాలుగా ఆదుకునే ప్రయత్నం ఈ సంవత్సరం మనకి బలంగా జరిగింది. దాని యొక్క ఫలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. రెండో పక్కన మరి అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకు వెళ్ళడానికి, బ్రాండ్ ఏపీని నిలబెట్టడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో ఏదైతే రాష్ట్రం అడుగులు ముందుకు వేస్తా ఉందో, చూస్ స్పీడ్ చూస్ ఏపీ అనేది ఒక స్లోగన్ గా మార్చుకుని ఇవాళ అనేక పెద్ద పెట్టుబడులు, ఒక ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కానీ, ఒక గూగుల్ కానీ, ఒక కాగ్నిజెంట్ కానీ, ఒక టీసీఎస్ కానీ, సిఐ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా వచ్చినటువంటి అనేక కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు కానీ, వీటన్నిటి ద్వారా రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ నిలబడింది. పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిన పారిశ్రామికవేత్తలతో ప్రతి 15 రోజులకు ఒకసారి మాట్లాడి పనుల ప్రోగ్రెస్ ని ప్రభుత్వం తెలుసుకుంటోంది. ఎస్ఐపిసి, ఎస్ఐపిబి సమావేశాలు, విజన్ డాక్యుమెంట్, 25 పాలసీలతో ఏపీ పెట్టుబడులకు ప్రోత్సాహం ఇస్తోంది. 3 ఏళ్లలో ఈ పెట్టుబడుల్ని ఉత్పత్తి దశలోకి వచ్చేలా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసి నిరంతరం మానిటర్ చేస్తోంది. ఒప్పందం చేసుకున్న తర్వాత 65 రోజుల్లో సగానికి పైగా ఎంఓయూలు గ్రౌండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటోంది. అమరావతిలో నిర్మించతలపెట్టిన క్వాంటమ్ వ్యాలీకి సైతం నిపుణులతో సలహా మండలిని ఏర్పాటు చేయడంతో పాటు ఏపీ లీడ్ రోల్ పోషించేలా సిద్ధమవుతోంది. We are very strong in so many areas. Earlier I started high-tech city with IT. Now I am starting AI related to anything, data center, space, drones, electronics, aerospace, semiconductor, you name anything, we are very strong here. And also recently, Government of India has announced quantum mission. We started quantum computer is coming to Andhra Pradesh, that is Amravati. And also after that I asked my people, why can't you made quantum computers itself? I am assuring you within 2 years we are going to produce quantum computers. Any country want, we are going to provide quantum computers. సంక్షేమ పథకాలకు 2025లో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. సూపర్ 6 లో మిగిలిన పథకాల్ని కొత్త సంవత్సరంలో అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే కార్యక్రమాన్ని విద్యా సంవత్సరం ఆరంభంలోనే ప్రారంభించింది. మెగా డిఎస్సీ పేరుతో మరో సూపర్ 6 హామీని ఈ ఏడాది ఏప్రిల్లోనే నెరవేర్చి 16,350కు పైగా ఉద్యోగాలు ఇచ్చింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ కానుకగా స్త్రీశక్తి పథకాన్ని ఆచరణలోకి తెచ్చి మహిళలకు ఆర్థిక స్వేచ్ఛతో పాటు స్వేచ్ఛాయుతంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయల చొప్పున విడతల వారీగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి ప్రభుత్వం ఆగస్టు నెలలోనే ఆ పథకాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. తాజాగా కోర్టు కేసుల్ని పరిష్కరించుకుని 6,200 మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా $15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ సంస్థను విశాఖకు రప్పించిన కూటమి ప్రభుత్వం దాని ఆధారంగా అనేక డేటా సెంటర్లను సైతం ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటోంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు అమెరికా వెలుపల ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ఇదే ప్రథమం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన అతిపెద్ద ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి గూగుల్ కావడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీపై పడింది. 8,500 కోట్లతో 15 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించి చేతులెత్తేసి ఆ నిధుల్ని పక్కదారి పట్టించింది. దేశవ్యాప్తంగా ఆమోదం పొందిన పీపీపీపీ విధానం ద్వారా వీటి నిర్మాణాన్ని చేపట్టడంతో మెడికల్ సీట్ల సంఖ్యను పెంచుకోవడం, ఆసుపత్రుల్ని మెరుగ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. మేము చాలాసార్లు చెప్తాం, ఒకసారి తెలియకపోతే వివరిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు, కొద్దిగా తెలుసుకోండి బయటైనా, లేదా మేమైనా వివరిస్తామని కూడా చెప్పాం. ఆయన మళ్ళీ అదే చెప్పి దాన్ని ఏదో ఒప్పించాలని చూస్తారు. ప్రజల్లో స్పందన లేని చోట దాని మీద హడావిడి చేసి ఎవరిని మభ్యపెట్టాలని చూస్తున్నారు, ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు, ఎవరిని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది. ఇవాళ ఒకవైపు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ తీసుకొచ్చి, సంజీవని లాంటి ప్రాజెక్టుని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం పరిశ్రమిస్తూ ఉంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఆరోగ్య శాఖ మీద అన్ని శాఖలతో పాటు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు వైపు పరిగెస్తూ క్షేత్రస్థాయిలో పనులు చేసేలాగా చేస్తూ ఒకవైపు
ఆయుష్ మినిస్ట్రీ మీద కూడా స్ట్రెంథెన్ చేసి ప్రివెంటివ్ మెజర్స్ మీద దృష్టి పెడుతుంటే ఇవాళ ఇటువంటి అసత్య ప్రచారాలు ఇవాళ వైసీపీ పార్టీ చేస్తున్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం కోసం తీసుకుంటే అనేక నిర్ణయాల భాగంగా ప్రభుత్వం కొత్తగా నిర్మించే వైద్య కళాశాలలు కానీ ప్రైవేట్ కళాశాలలు కానీ పీపీపీ కింద నిర్మాణం చేస్తున్నాం. అది అందరికీ తెలిసింది. ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు. ఇది ఖచ్చితంగా ఒక పెను విప్లవంగా మారిపోతుంది పీపీపీ. గత ఏడాది కాలంగా అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ కల్పనను ప్రాధాన్య అంశాలుగా తీసుకున్న కూటమి ప్రభుత్వం సుమారు 20 లక్షల కోట్ల పెట్టుబడులని ఆకర్షించింది. దీంతో ఏపీలో ఫ్రెండ్లీ విధానాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఏడాది ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందించింది. ముఖ్యమంత్రికి ఆయన టీంకు 2026 మరింత బూస్టప్ ఇస్తుందని నిపుణులు అంటున్నారు.